వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇది పీక మీద కత్తి కాదు, నో అనలేని లాబియింగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పీడిస్తున్న ఆర్థిక బలహీనతను జయించడానికి రాజకీయంగా సంక్రమించిన బలాన్ని వాడుకుంటున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన సొంత మెజార్టీ సీట్లు లేనప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రభుత్వాన్ని నడిపే సంకీర్ణ రాజకీయాలను నడిపించడంలో బాబు కంటే అనుభవజ్ఞుడు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ 16 ఎంపీలతో కీలక భాగస్వామిగా మారిన నేపథ్యంలో ఈ రాజకీయ పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసిన ఈ సామర్థ్యంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా చక్రం తిప్పుతున్నారు. సంకీర్ణంలో పెద్ద పార్టీపై ఒత్తిళ్లు, బ్లాక్మెయిల్లు, ప్రభుత్వాన్ని కూల్చేయడాలు గత చరిత్ర. ఒప్పించడం లేదంటే ఒప్పుకోవడం తప్ప సంకీర్ణంలో మూడో మాట లేదు. ఓర్పు సహనాలతో తనకున్న నాలెడ్జ్తో ఒప్పించే లాబియింగ్ నైపుణ్యం కూడా చంద్రబాబుకి చేతనైనంతగా భారత రాజకీయాల్లో మరెవరికీ లేదు. సెక్యులర్ అంశం, ప్రత్యేక హోదా విషయాల్లో తప్ప ఆర్థిక విధానాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబుకి ఎలాంటి తేడాలు లేవు. ఒకరు వికాస్ నినాదంతో, మరొకరు 2047 విజన్ డాక్యుమెంట్తో స్వేచ్ఛ వాణిజ్యానికి, పెట్టుబడుల విధానానికి బ్రాండ్ అంబాసిడర్లే. అన్నీ కుదిరాయి. చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ల మౌలిక ఆలోచనలను కేంద్రం స్వీకరించింది. మోదీ కోరికపై ఆర్థిక వనరులను క్రోడీకరించి రాష్ట్రాలకు కేటాయించే శక్తివంతమైన సంస్థ నీతి ఆయోగ్ బృందంతో చంద్రబాబు 5 సార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ బృందం స్వయంగా ఆంధ్రప్రదేశ్ను సందర్శించింది కూడా. అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన బహుళ పాక్షిక మద్దతును త్వరగా విడుదల చేయాలని ప్రధానిని కోరారు. ఇది కేవలం కేంద్ర నిధులపైనే కాకుండా ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వ హామీని కోరే వ్యూహంలో భాగమని అర్థమవుతుంది. ఇదంతా గమనించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్ళడం బలమా బలహీనత అనే ప్రశ్నకు ఆస్కారమే లేదు. ఇది ఒక వ్యూహాత్మక అవసరమని ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు అర్థం చేసుకుని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది.